చెల్లెలు అనేది ఇది భారతులు చెప్తున్న ఫోటో. నేను ఆర్టీవీ లైవ్లో మీరు చూసే ఉంటారు. భారతులు చెప్తున్న మాట ఇది. అక్కడ ఫోటోలో ఉంది మధు వైట్ షర్ట్లో, పక్కన ఉంది అభిషేక్ అండ్ పక్కన ఉంది మంగ్లీ చెల్లెలు అనేది. అటు మంగ్లీ బర్త్డే పార్టీలో వాళ్ళంతా కలిసి ఉన్నారు. మంగ్లీ బర్త్డే పార్టీ కూడా పూర్తిగా ఆ బర్త్డే పార్టీ ఈవెంట్ ఖర్చు మొత్తం భరించింది మధు అనేది బాధితులు చెప్తున్నమాట. ఇంకోవైపు మంగ్లీ ఫ్లాట్కి కూడా డైరెక్ట్గా మధు వెళ్ళడం, మధు అక్కడ లంచ్ చేయడం. చాలామంది బాధితులు కూడా మన ఆర్టీవీ లైవ్లో చెప్పినప్పుడు బాధితులంతా 4-5 సార్లు మేము మంగ్లీ ఫ్లాట్కి వెళ్ళామని చెప్పారు. ఇంత యథేచ్ఛగా మధు మంగ్లీ పేరు వాడుకున్నప్పుడు ఇప్పటి వరకు కనీసం ఎక్కడా కూడా ఒక్కసారి తను మధుని వ్యతిరేకించినట్టుగానో మధు పైన ఫిర్యాదు ఇచ్చినట్టు ఎక్కడ లేదు. నా చేతిలో ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఇప్పటివరకు బయటకు వచ్చింది పబ్లిక్ డొమైన్ ఉంది ఒక ఎఫ్ఐఆర్. సుబ్బు కంప్లైంట్ ఇవ్వడం నేపథ్యంలో అడ్వకేట్ సుబ్బు ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా రమవత్ మధు పైన, అటు భరత్ చౌహాన్ పైన, శైలజ పైన, తర్వాత శివ పైన, మంగ్లీ పైన నమోదైన ఒకే ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. అది కూడా సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా. అంతే తప్ప ఇటు మధు పైన తన పేరు వాడుకున్నాడని, తన చెల్లెల పేరు వాడుకున్నాడని, తన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రచారం చేసుకున్నాడని, తన ఫ్లాట్కి వచ్చి ఈ బాధితులందరినీ నేను లేకపోయినా నా పేరు చెప్పాడని ఎక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. తను చెప్పారు ప్రెస్ మీట్లో నేను కూడా మధుపై కంప్లైంట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు, కానీ ఎక్కడ కూడా లేదు. నిజంగానే మంగ్లీకి దీంట్లో ప్రమేయం లేకపోతే ఆవిడెందుకు అడ్వకేట్ సుబ్బుతో మాట్లాడాల్సి వచ్చింది? ఓ డైరెక్టర్ని, ఓ మ్యూజిక్ డైరెక్టర్ని, ఓ పెద్ద సీనియర్ అడ్వకేట్ని అడ్డుగా పెట్టుకొని వాళ్ళని సుబ్బారావుని ఎందుకు చర్చల కోసం పిలిచారు? తన ప్రమేయం ఏం లేదు, లీగల్ ఛాలెంజ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ డైరెక్ట్గా తన ప్రమేయం లేదు కాబట్టి అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి ఎన్ని ఆరోపణలు చేసినా తనకేం సంబంధం అని చెప్పి లీగల్గా ఛాలెంజ్ చేసుకోవచ్చు. తన పేరు వాడని చెప్పి ఇంతమంది బాధితులు చెప్తుంటాయి. బాధితుల్లో కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించి బంజారా బిడ్డలే ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు నల్గొండ, దేవరకొండ ఈ ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఒక స్కామ్ తెరలేపాడు మధు. మరి బాధితులు ఆర్టీవీతో కూడా మాట్లాడుతోంది. మంజుల అనేటువంటి ఒక మహిళ కర్ణాటక నుంచి కాల్ చేశారు. ఆవిడ 46 లక్షల రూపాయలు కట్టారంట ఈ స్కామ్ కోసం, ఈ దీంట్లో డబ్బుల కోసం. 5 లక్షల రూపాయలు ఇస్తే మీకు 102 గజాల ఫ్లాట్ ఇస్తా, తర్వాత ప్రతి 42 నెలల వరకు ప్రతి నెల 25,000 రూపాయలు ఇస్తానని చెప్పిన మధు మాటలు నమ్మి మేము మోసపోయాము. మధు వెనకాల ఇగో మంగ్లీ ఉందనేది చాలాసార్లు ఫోటోల్లో, తన వీడియోల్లో చాలా వరకు చూపించే ప్రయత్నం చేశాడు. అయితే గతంలో కూడా ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం. అకార్డింగ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ January 2025, accused A1 established real estate company at the time of starting a company called RBN Software Solutions. So established a real estate office on the name of Gokulnanda India Infra Private Limited at Miapur, Hyderabad, to attract customers towards investment of huge money కోసం అట్రాక్ట్ చేయడం కోసం కంపెనీ స్టార్ట్ చేశాడంట. Investment of huge money, maintain luxurious lifestyle to bolster public confidence by purchased a Fortuner car and started house construction at his own village and got publicity in the village through his agents A2 and A4. On seeing the name, a lot of public were attracted and deposited huge of amount in his company. After obtaining the huge of money from innocent people, the accused A1 began purchasing assets and properties in his name and A2 to A4 relatives and agents. So దీంట్లో A2 A4 ఎవరు మరి? A2గా ఉంది పాల్తియా భరత్ కుమార్, A3గా ఉంది నగరబాబు అండ్ A4గా ఉంది సబావత్ రమేష్. వీళ్ళందరి పేర్ల మీద హ్యూజ్ అమౌంట్ని కలెక్ట్ చేసి ఒక్కో చోట పెట్టుబడులు పెట్టి ట్రేడింగ్ అని చెప్పి చదువుకునేమో 10వ తరగతి ఫెయిల్. కానీ ఫార్చునర్ కార్లు, మెర్సిడైజ్ బెంజ్ కార్లు, మంచి లావిష్ లగ్జరియస్ కార్లతో దిగడము, వచ్చి రాగానే పూలు జల్లించుకోవడము, అదేందో అర్థం కాదు. చాలామంది ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కనీస వికరైన ఇంకిత జ్ఞానం, బుద్ధి, అవగాహన తెచ్చుకొని ఈ మైక్రో ఫైనాన్స్లని, చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్లు అని చెప్పి వాటిలో పెట్టుబడి పెట్టే వాళ్ళని అలా పనిచేస్తున్న వారు దయచేసి ఇంకొక ఉద్యోగం ఆల్టర్నేట్గా పెంచుకోండి. వేరే వ్యాపారం లేదో వేరే ఉద్యోగం చూసుకోండి. లేదంటే ఎటువంటిది ప్రతి చైన్ సిస్టంలో ఉంది. ప్రతి దాంట్లో ఇందుగలడు అందులేడని ఎందెందు వెతికినా అన్నట్టుగా ప్రతి చైన్ సిస్టంలో జరిగేది ఇదే. వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు. నువ్వేం పని చేస్తున్నావు, ఇంటికాడ కూర్చుంటే నీ కింద జాయిన్ అని చెప్పి డబ్బులు ఇస్తారు. చెప్పండి, ఇవంతా ఫేక్. సో వచ్చి రాగానే పూలు చల్లించుకోవడము, దండలు వేసుకోవడము, డైమండ్ అట, ప్లాటినం అంట, గోల్డ్ అట. 10 మందిలో ఒక్కడికి పెద్దగా ఒక లగ్జరియస్ లైఫ్ని ఒక కారు కొనిచ్చి ఆ కారు చూపించి ఇంకో మీటింగ్ పెట్టి ఇంకో 100 మందిని అట్రాక్ట్ చేయించడం. ఇక్కడ ఫోటోలో చూడండి, మధు కడుతున్న కొత్త ఇంటికి మంగ్లీ చెల్లెలు కూడా పక్కనే ఉన్నారు. సో మంగ్లీ చెల్లెలు రైట్ సైడ్లో ఫస్ట్ వైట్ అండ్ చెక్ షర్ట్లో కనబడుతోంది మధు.
సో అది మధు కడుతున్న ఇల్లు. అత్త ప్రత్యక్షంగా వెళ్ళి మధు కడుతున్న ఇంటికి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధు తనని ఎప్పుడూ చూడలేదు, మధును కలవనే లేదు, అసలు మధు ఎవరో తెలియదు అని చెప్పారు మంగ్లీ అని కూడా మాట్లాడుతున్నట్టుగా వైరల్ అవుతోంది. అసలు మైక్రో ఫైనాన్స్ అనే పదమే తెలియదు, మధు అనే వ్యక్తే తెలియదు. సో ఇదంతా జరిగింది ఎప్పుడు, డబ్బులు అందరి దగ్గర నుంచి హ్యూజ్ అమౌంట్ తీసుకొని ఇల్లు కడుతున్నప్పుడు పోయింది. అంటే అప్పటికే మధు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో స్కామ్కి పాల్పడుతున్న విషయం ఆ ప్రాంతం మొత్తం తెలుసు. ఇంత పెద్ద ఓ రిమాండ్ రిపోర్ట్ నా చేతిలో ఉంది. ఎఫ్ఐఆర్ అయింది, 65 ఎఫ్ఐఆర్లు అయ్యాయంట. టు మై నాలెడ్జ్ 65 ఎఫ్ఐఆర్లు అయితే ఆయన్ని ఆస్తులను కూడా సీజ్ చేశారు. మరి ఇంత జరిగినా కూడా మరి తన పక్కనే గతంలో దిగిన ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అసలు వాడు ఎవడో తెలియదు, ఆ రోజు బయటకు వచ్చి చెప్తే అయిపోయేది. ఇక్కడ ఫోటోలో చూస్తున్నాం, విజువల్ చూడండి. ఆ విజువల్లో కారు ఓపెన్ చేసుకొని సూటు బూటు స్పెట్స్, అదేదో సినిమాలో బిల్లా ప్రభాస్ అన్నట్టుగా ఆ వీడియో చూడండి. నిజంగా పనిచేసేటోడైతే నిజంగా బిజినెస్ మ్యాన్ ఇంత శకలు ఉంటాయి మన దగ్గరేనా? టాటాలు బిర్లా ఇలాంటివి రీల్స్ తీసుకుంటారా? టాటా బిర్లా అంబానీలు ఇలాంటి వీడియోలు తీసుకున్నారు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి వీడియోలు తీసుకోవడం ఏ రోజైనా అదానీ అంబానీ లాంటి వీడియోలు కనబడ్డాయి? ఎక్కడైనా మీరు సెర్చ్ చేయండి, మొత్తం సోషల్ మీడియా మొత్తం వెతుకు, ఇలాంటి రీల్స్ కనబడతాయా? కేవలం అట్రాక్ట్ చేయించడం కోసం రీల్స్ బ్యాచ్ ఇదంతా పక్కకు చెప్పాలంటే రీల్స్ బ్యాచ్, రీల్స్ కోసమే. ఈ రీల్స్ని చూసి ఎక్కువగా రీల్స్ స్క్రోల్ చేసిన వాళ్ళ ట్యాక్సీ ప్లేట్ బండి, అది కూడా ట్యాక్సీయా? ఓన్ రిజిస్టర్డ్ వెహికలే. సో కొత్త కార్లు తీసుకొచ్చి చూడండి, ఆ టై 10th ఫెయిల్ కానీ ఇంత పెద్ద మొత్తంలో స్కామ్కి పాల్పడ్డాడు. మొత్తానికి అసలు మంగ్లీకి దీంట్లో ప్రమేయమే లేదు అనడానికి తను చాలా మాటల్లో చాలా స్పష్టంగా చెప్తోంది అమాయకురాలని చెప్పి. ఎస్, తన అమాయకురాలే, కానీ తన పేరు చెప్పి ఇంతమంది మోసం చేసిన మధు పైన ఇప్పటివరకు ఫిర్యాదు చేయకపోవడం, తన ఎటువంటి కంప్లైంట్ చేయకపోవడం, బాధితులు సోషల్ మీడియా ఛానళ్ళు ఇంతమందిని పై ఆరోపణలు చేస్తున్న మంగ్లీ ఒక్కసారైనా మధు గురించి నెగిటివ్గా మాట్లాడుతుందేమో, మధుని తిడుతుందేమో, ఇలాంటి ఒక పనికి మాలున్న పక్కన తీసుకొని ఫోటోలు వాడుకొని ఇంత రచ్చ చేశాడనో, లేదు తన ఇంట్లో ఒక ఆడబిడ్డని బయటేశాడనో, మంగ్లీ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నా అని ఇంతమంది పాపం బాధితులకు ప్రచారం చేశాడో, ఇవన్నీ విషయాలపైన ఒక్కసారైనా కోప్పడుతుందేమో, ఒక్కసారైనా కంప్లైంట్ ఇస్తామని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు ఇప్పటివరకు అయితే లేదు, నాకు తెలిసి. టు మై నాలెడ్జ్ ఇప్పటివరకు ఇక్కడ కూడా కంప్లైంట్ లేదు. తను ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్పింది, తను ఇచ్చిన కంప్లైంట్ ఒకటే. మా ఇదివరకు బయటకు వచ్చి పబ్లిక్లో ఉన్నట్టు కంప్లైంట్ ఒకే ఒక కంప్లైంట్, అది పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ఆన్ 12/4/2026. ఇది తను ఇచ్చిన కంప్లైంట్. ఈ కంప్లైంట్లో దేని మీద ఉంది? సత్యవతి బాలు నాయక్ తండ్రి పేరు, తర్వాత 22వ తేదీన నేను 4 PM ఒక అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళాను. అడ్వకేట్ ఆఫీస్కి సుబ్బు వచ్చాడు, మరొక ముగ్గురుతో వచ్చాడు. అక్కడికి వచ్చి సుబ్బి నేను చేయనటువంటి విషయం పైన నన్ను ఆరోపణలు చేయడంతో నేను సైలెంట్గా ఉండిపోయాను. కొద్దిసేపు తర్వాత నా గురించి తప్పుగా మాట్లాడాడు అని చెప్పించిన కంప్లైంట్. నా గురించి తప్పుగా మాట్లాడని చెప్పిన కంప్లైంట్. కానీ ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆరోపణ, సుబ్బు నిజంగానే తప్పుగా మాట్లాడితే హీ షుడ్ బి పనిష్డ్. నిజంగానే సుబ్బు తప్పుగా మాట్లాడితే మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదార్థంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. సుబ్బు అడ్వకేట్ అయినా సుబ్బుని శిక్షించాల్సిందే ఇఫ్ ఎట్ ఆల్ అది ప్రూవ్ అయితే. అట్ ది సేమ్ టైం మధు మీ పైన ఇన్ని ఆరోపణలు చేస్తూ మీ పేరు వాడుకొని మీ ఇంటికి వెళ్ళి మీ ఇల్లు చూపించి మీతో ఫోటోలు దిగి మీ బర్త్డే పార్టీకి హాజరై ఇన్ని రకాలుగా మీ పేరును వాడుకొని ఒక భారీ స్కామ్కి తెరలేపిన అమాయకపు ప్రజల్ని మోసగించిన మధు పైన ఎందుకు కంప్లైంట్ లేదు? ఈ రకంగా ఎందుకు కంప్లైంట్ లేదు అనేది బాధితులు అడుగుతున్న క్వశ్చన్. మధుని ఎందుకు తిట్టడం లేదు? ఇంత దగ్గర కనబడుతున్నారు కదా, పాపం మంగ్లీ పాపం ప్రమేయం ఏం లేదు అన్నది, కానీ ఇంత దగ్గర కనబడుతున్నారు కదా, పక్కనే ఫోటోలు, ఇంటికి వెళ్ళడాలు, ఇవన్నీ తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నానని చెప్పడాలు. మంగ్లీ తమ్మునికి ఏం పని చెప్పండి అసలు? మంగ్లీ ఒక సెలబ్రిటీ, ఎవడో ఒకడు పనికి మాలాడు ఫోటో దిగడానికి కూడా పాపం తను ఇచ్చింది, తన ప్రమేయం తప్పేం లేదు. అఫ్కోర్స్ ఓకే, మధు అనే వ్యక్తి ఎవరో నిజంగానే మంగ్లీకి తెలియదు అనుకోండి. మధు అనేటోడు ఎవడో పక్కన మేడం సెల్ఫీ అనగానే ఒక సెల్ఫీ ఫోటో ఇచ్చింది, పాపం ఒక ఫ్యానే అనుకోండి. అటు మంగ్లీ తమ్ముడు పదే మధుని ఎందుకు గెలిచాడు? మధు JNI ద్వారా పెట్టుబడులు పెట్టాలంటే ప్రతి సందర్భంలో అక్కడికి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి కానీ, మంగ్లీ ఇంటి దగ్గరికి కానీ, ఇటు మధు ఆఫీస్ దగ్గరికి కానీ ఎందుకు మంగ్లీ తమ్ముడు పదే వచ్చాడు? సో కింద మీకు నెంబర్స్ కనబడుతున్నాయి. మీకు అనిపించిన అనుమానాలు ఏంటి? మీకేమనిపిస్తుంది? చాలామంది రియాక్ట్ అవుతున్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో మీకేమనిపించిందో మీరు కూడా డైరెక్ట్గా లైవ్లో కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇవన్నీ బాధితులు అడుగుతున్న క్వశ్చన్సే.
పదే పదే సోషల్ మీడియా పైన, మీడియా ఛానల్స్ పైన ఇంకేదో మాట్లాడేటువంటి ఆరోపణలు, పాపం తన బాధను వ్యక్తం చేస్తున్న మంగ్లీ ఎందుకు మధు మీద మాట్లాడట్లేదని చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఒక్కసారి మా ప్రతినిధి ఇనారెడ్డి కూడా ఉన్నారు. ఇనారెడ్డి, ఏం జరుగుతోంది ఇప్పటివరకు ఈ కేసులో ఉన్న అప్డేట్ ఏంటి? సో బాధితులు అడుగుతున్నట్టుగా అటు మధు పైన ఒక్క ఫిర్యాదైనా మంగ్లీ ఇవ్వలేదనేది పదే పదే వాళ్ళు కోట్ చేస్తున్నమాట, అందరూ రేస్ చేస్తున్నమాట. కామెంట్స్లో కూడా అదే వినిపిస్తోంది. ఎందుకు ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కూడా మధుకు వ్యతిరేకంగా మంగ్లీ ఇవ్వలేకపోయింది? సోషల్ మీడియాపై ఆరోపణ చేస్తోంది, మీడియా ఛానల్ వేడుకుంటోంది, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్ని అడుగుతున్నానని చెప్పి వాటిని కూడా అడుగుతోన్న మంగ్లీ ఎందుకు బాధితుల గురించి మాట్లాడలేదు, మధుపై కంప్లైంట్ ఇవ్వడం లేదు? మనోజ్, మీరు లేవనెత్తిన పాయింట్ల మీద ఖచ్చితంగా మంగ్లీ సమాధానం చెప్పాల్సిందే. మనం ఎక్కడా కూడా మంగ్లీని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, డబ్బులు తీసుకుంది, తర్వాత ఏమేమి వసూలు చేసినప్పుడు ఎక్కడా కూడా మనం ఆమెని వేలెత్తి చూపలేదు. కాకపోతే మీరు రేజ్ చేసిన పాయింట్లన్నీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు, ఆరోపణలు వస్తున్నప్పుడు, అంటే మనం మీటింగ్కి రండి, మీరు ఈ విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తూ ఉందని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో అడిగిన నేపథ్యంలో అందరూ కలిసి అడ్వకేట్ సుబ్బారావుని కలవడానికి వచ్చిన మంగ్లీ మరి ఆ ఇంట్రెస్ట్ అంటే ఏదో ఒక ఆరోపణ నా మీద వస్తుందని చెప్పి ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నం చేసింది. తర్వాత డబ్బులు కూడా ఆఫర్ చేసినట్టుగా అలిగేషన్ కూడా వస్తుందని పక్కన పెడదాం. కానీ అసలు ఈ మధు అనే వ్యక్తి నాకు తెలియదు అనుకున్నప్పుడు ఏదో దీంట్లో రెండు విషయాలు మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను మంగ్లీకి. మీరు కనుక మధుతో సంబంధం లేకపోతే ఇప్పుడు మా మనోజ్ అడిగినట్లుగా మీ మధు కొత్త ఇంటి దగ్గర ఫోటో ఎలా దిగారు? ఇక్కడ డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు ఒక పాయింట్ మనం చాలా స్ట్రైట్గా అడుగుతున్నాం. దీంట్లో పాల్గొన్నది మొత్తం మా కుటుంబ సభ్యులే, బయట వాళ్ళు కాదు అన్నారు, రైట్? మరి ఆ టైంలో మధు మీ ఫ్యామిలీ పక్కన ఎలా ఫోటో దిగాడు? అంటే మీ ఫ్యామిలీకి మీకు సంబంధం ఉందా? ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఆ రోజు డ్రగ్స్ పార్టీలో మేమందరం కూడా బయట వాళ్ళు కాదు, మా కుటుంబ సభ్యులు అని చెప్పని కూడా తను చెప్పుకొచ్చింది. మరి ఆ సమయంలో ఫోటోలో ఫ్యామిలీతో పాటు దిగిన ఫోటోని మరి మధు ఉన్నాడు కదా, ఎందుకు ఉన్నాడు? మీ ఫ్యామిలీ మెంబరా? అవునా కాదా? ఇదే కాకుండా తన తమ్ముడు గురించి చెప్పుకొద్దాం. ఇక్కడ తన తమ్ముడు శివ గురించి చెప్పుకొస్తూ మా వాడికి ఎలాంటి సంబంధాలు లేవు, సరే బిజినెస్ పెట్టుకో, డబ్బులు ఇస్తా అని ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ నేను డబ్బులు ఇస్తా, మీరు బిజినెస్ పెట్టుకోండి అని చెప్పినా కూడా నాకు బిజినెస్ వద్దక్క, నేను ఇలానే ఉంటాను, 10 మందికి సేవ చేసుకుంటాను అని చెప్పేసి అనుకుంటా సేవా దృక్పథం మాత్రమే ఉంది కానీ బిజినెస్ మైండ్ కాదని చెప్పుకుంటూ వచ్చాం. మరి ఇలా బాధితులతో పాటు ఫోటో దిగటం, మక్క కూడా దీన్ని ఇన్వాల్వ్ అయిందని చెప్పంటాం, మధుతో చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అవ్వటం, మరి ఇవన్నింటికి సమాధానం ఏంటి? అంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఇది మంగ్లీకి తెలుసు అన్న వాస్తవం మాత్రం స్పష్టమవుతా ఉంది. ఇంకొక పాయింట్ కూడా మనం స్ట్రైట్గా అడుగుదాం మంగ్లీనే, నిజంగా మీకు సంబంధం లేదు, మీరు రిమోట్నో, టీవీ ఛానల్నో, లేకపోతే మొబైల్నో అడగటం కాదు, మీరు డైరెక్ట్గా ఆర్టీవీ స్టూడియోకి రండి, బాధితులను పిలిపిస్తాం, బాధితుల తరపున పోరాడండి, అప్పుడు పబ్లిక్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ మా మనోజ్ అడిగినట్టుగా ఎక్కడా కూడా మధు అనే వ్యక్తి మీద ఆరోపణలు చేయలేదు, మధు అనే వ్యక్తి గురించి ఇట్లా మోసాలు చేసి డబ్బులు వసూలు చేశాడని చెప్పని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. మరో పాయింట్ కూడా మేము తీసుకొస్తా ఉన్నాం. అసలు ఈ మధు యొక్క విషయం ఏందని చెప్పేసి కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో 2024-25లో కూడా దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల మోసం చేశాడని చెప్పని కూడా కేసు నమోదైంది. దాదాపుగా 1000 కోట్లు సీజ్ చేశారు. దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా మనం ఆర్టీవీ స్టూడియోలో ఆర్టీవీకి అందింది. సో దీంట్లో చాలా స్పష్టంగా ఈ రకమైన ఆరోపణలు చేసి, మోసాలు చేసి, అరెస్ట్ అయి జైలుకి పోయి బయటకు వచ్చిన తర్వాత కూడా మోసాలు చేశాడంటే అతని యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందో నన్ను ఎవరైనా చేయలేరు, మహా అయితే కేసు పెడతారు, పోతే జైలుకి వెళ్తాను వస్తానని చెప్పన్న ఇంటిమేషన్ ఉంది. కానీ తాను తప్పు చేశాను, తన వల్ల చాలామంది మోసపోయారు, వాళ్ళు ఎలాగైనా సరే నన్ను డబ్బులు ఇస్తానని చెప్పేసి కూడా ఎక్కడ కూడా తాను తప్పు చేసిన విషయాన్ని బయటపెట్టకుండా నిన్న హేమంత్ రెడ్డి సంబంధించిన విషయం మీద మా గురువు గారు అతనే చేశాడు, తప్పు చేసింది నువ్వు, డబ్బులు తీసుకుంది నువ్వు, ఎంజాయ్ చేసింది నువ్వు, ఎంతమందిని మోసం చేసి ఎంతమంది ఏజెంట్లు పెట్టుకొని ఈ రకం డబ్బులు వసూలు చేసామన్నది బాధ్యులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కడా చెప్పకుండా అసలు ఒక చాలా వింతైన విషయం జరుగుతూ ఉంది. కాన్సెప్ట్లో అప్రూవల్గా మారటం. ఏదన్నా కేసులో ఒక ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ కేసు విషయాలు బయట పెట్టడానికి అప్రూవల్గా మారి బయట పెడతారు. కేసు చేసిందే ఇతను, మోసం చేసిందే ఈయన, కంపెనీ అయింది, మరి ఆయనే అప్రూవల్గా మారతాడంట. అసలు ఎక్కడ చరిత్రలో అంటే క్రైమ్ రికార్డ్స్లో కూడా ఎక్కడ కూడా లేని ఒక వితండవాదాన్ని తీసుకొచ్చాడు మధు. సో ఇన్ని రకాలుగా ఈ రకంగా మోసాలు చేస్తూ ఎవరి పక్క వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళే తప్పు చేశారు, నాకే సంబంధం లేదు. మంగ్లీ పైన, రమవత్ మధు పైన ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ నమోదైన విషయం పైన నిన్న కొంతమంది సేవాలాల్ బంజారా సంఘానికి సంబంధించిన వాళ్ళు
మంగ్లీకి సపోర్ట్గా తన ఒక బంజారా బిడ్డ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు, తన ప్రమేయం ఏం లేదని చెప్తున్నారు. ఎస్ వీ డూ బిలీవ్ తన ప్రమేయం ఏమీ లేదు, కానీ మధు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, మధు పదే పదే మంగ్లీ పేరు ప్రస్తావించడం, మంగ్లీ పేరు వాడుకొని ఇంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయడం పైన ఆ బాధితులు మంగ్లీ గారు మీరు బయటికి రండి, మీరు కూడా మధు మీద ఫిర్యాదు చేయండి అంటే తన ఎక్కడి వైపు నుంచి రెస్పాన్స్ లేదు. సో అదేం జరుగుతుందో చూద్దాం. బట్ ఈ కంప్లైంట్ ఏంటి, ఎఫ్ఐఆర్ పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇది సుబ్బు వర్సెస్ మంగ్లీగా నమోదైన ఫిర్యాదా, లేదంటే ఈ చీటింగ్ కేసు పైన నమోదైన ఫిర్యాదా? ఒకవేళ నిజంగానే ఇది కేవలం సుబ్బు వర్సెస్ మంగ్లీగా గొడవకు సంబంధించిన ఫిర్యాదు అయితే దీని రమవత్ మధు ఎందుకు వచ్చిండు, భరత్ చౌహాన్ పేరు ఎందుకు వచ్చింది, శివ పేరు ఎందుకు వచ్చింది, శైలజ పేరు ఎందుకు వచ్చింది? డైరెక్ట్గా మంగ్లీ అండ్ సుబ్బు మధ్య గొడవకు సంబంధించి ఫిర్యాదు అయితే ఈ రకంగా ఫిర్యాదు ఉంటుందా? ఇది చీటింగ్ కేసు ఫిర్యాదేనా? అయితే ఫస్ట్ సుబ్బు అయితే దీంట్లో స్పష్టంగా ఈ రకంగా మధు అనే వ్యక్తి మోసం చేశాడు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు దీంట్లో అనుమానం అని చెప్పేసి కూడా మంగ్లీ పేరు యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సుబ్బారావు అనే వ్యక్తి అడ్వకేట్ ఏమైతే ఉన్నాడో జరిగిన వ్యవహారంలో ఆర్థికంగా చాలామంది మోసపోయారు, మోసం చేశాడన్న యాంగిల్లో ఫిర్యాదు చేస్తే దానికి మళ్ళీ మంగ్లీ రియాక్ట్ అయితే నా పేరు పెట్టాడని చెప్పి తన పేరు ఎక్కడ పెట్టాడని చెప్పేసి అన్న నేపథ్యంలో అతను హెరాస్ చేస్తాడని చెప్పేసి కూడా తను రిప్లై కేసు పెట్టింది. ఇక్కడ మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ రకంగా మోసాలు చేశాడని చెప్పేసి మధు మీద కేసు పెట్టినప్పుడు దానికి రివర్స్గా సుబ్బారావు మీద కేసు పెట్టడం ఏంది? ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. స్ట్రైట్ అవే మనం మంగ్లీ గారిని అడగాల్సిన విషయం. నిజంగా కనుక ఒక వీడియోలో చాలా దారుణంగా చాలా దయనీయంగా పబ్లిక్ చాలామంది మోసపోయారు, అమాయకుల వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎస్ మీ సపోర్ట్ కనుక ఉంటే ఎవరైతే మోసపోయారో వాళ్ళందరినీ కూడా ఆర్టీ స్టూడియో పిలిపిస్తాం. ఆర్టీ స్టూడియోలో వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చొని దీని మీద న్యాయం జరగాలని పోరాటం చేయండి, మేము నమ్ముతాం. వాళ్ళ తరపున నిలబడండి, మేము నమ్ముతాం. వాళ్ళ తరపున నిలబడి ఎవరైతే మోసం చేశారో మధు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడమే కాకుండా అతని ఆస్తులు ఇప్పటికే సీజ్ అయ్యాయి. అంటే ఈ 2024-25లోనే వేల కోట్ల రూపాయలు సీజ్ అయ్యింది. ఆ తర్వాత ఎప్పుడైతే మీ తమ్ముడు తర్వాత మీ పేరు చెప్పుకొని మీరు ఇన్వాల్వ్ అయ్యారు, మీరు డబ్బులు వసూలు చేశారు మేము అనట్లా, మీ పేరు చెప్పుకొని భారీ ఎత్తున ఆస్తులు కూడగట్టాడో ఆ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మీరు పోరాడండి, అప్పుడు పబ్లిక్ మీరు నమ్ముతారు. హోల్డ్లో ఉండండి. వీ హ్యావ్ బీన్ రియల్లీ ట్రయింగ్. అంటే తన పాపం అమాయకురాలైనటువంటి మంగ్లీ దీంట్లో అనవసరంగా బలవుతోంది. పాపం బాధితులు కూడా తనని బయటకు రమ్మని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మధు చేసిన 1000 కోట్ల కుంభకోణంలో అనవసరంగా మధు పదే మంగ్లీ పేరు చెప్పి బాధితుల దగ్గర పోర్ట్రే చేయడము, మంగ్లీతోనే ఉంటున్నాను, సెలబ్రిటీలతో ఉంటున్నాను రకంగా ఫ్రేమ్ చేయడంతోనే తను బయటకు వచ్చింది. ఒకసారి తన వర్షం కూడా వినే ప్రయత్నం చేద్దాం. నేను చాలాసార్లు తనతో మాట్లాడే ప్రయత్నం చేశాను, లైవ్లో కూడా కాల్ చేశాను. ఒకసారి నేను మళ్ళీ మంగ్లీకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. సరే నేను మంగ్లీకి కాల్ చేస్తున్నాను, తను ఎలా రియాక్ట్ అవుతారో తన వర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.